ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకే కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణకు శత్రువులని చెప్పారు. ఇక కాళేశ్వరం గురించి 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతానన్నారు. కాళేశ్వరానికి సంబంధించి డాక్యుమెంటరీ బయట పెడతానని సీఎం తెలిపారు. అటు మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదన్న ముఖ్యమంత్రి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపైన ఎలాంటి చర్చ జరగలేదన్నారు. హైదరాబాద్ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో జరిగిన కులగణనపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డియే అన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి నిధులు సాధించలేదని, కిషన్ రెడ్డి, కేసీఆర్ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఢిల్లీ టూర్ లోనైతే ఇటు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనేది అంటే తెలుస్తుందని మనం అనుకున్నాం. బట్ అవేవి చర్చ జరగలేదని చెప్తున్నారు. ఇటు రేవంత్ అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. చిట్ చాట్ లో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను ఆయన వెల్లడించడం జరిగింది. ప్రధానంగా కొత్త మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపు, అదేవిధంగా పాత మంత్రులకు శాఖలు మారుస్తారని చెప్పేసి ఏదైతే ఊహాగానాలు వచ్చాయో వాటన్నిటికీ పునఃస్థాపన పెడుతూ ఆయన చిట్ చాట్ లో కుండ బద్దలు కొట్టడం జరిగింది. ప్రధానంగా తన వద్ద ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 10కి పైగా శాఖలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే హోంశాఖ, విద్యాశాఖ, ఎంఏయుడి, పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా న్యాయశాఖ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలు, సో ఇట్లాంటివన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వీటితో పాటు స్పోర్ట్స్, అదేవిధంగా ఇతర శాఖలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి శాఖలన్నీ కూడా ఎవరెవరికి కేటాయిస్తారని చెప్పేసి 3 రోజులుగా కూడా చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం తన దగ్గర సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలే కేటాయిస్తారని చెప్పేసి కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు ఈ బీఆర్ఎస్ నేతలపై, బీజేపీ నేతలపై మరోసారి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏదైతే కాళేశ్వరంపై ఇప్పటికే ఏదైతే విచారణ జరుగుతా ఉందో దీనికి సంబంధించి మరొక 2 రోజుల్లో కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరొక 2 రోజుల్లో దానికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు, ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా బయట పెడతానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. మరొక వైపు ఇటు కిషన్ రెడ్డి కేటీఆర్ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణకి పట్టిన జని అని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. మరొక వైపు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఇప్పటికే రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి కవిత వస్తే మీరు ఆహ్వానిస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ కల్వకుంట్ల కవిత ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ లేదు అని చెప్పేసి కూడా ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. మరొక వైపు కర్ణాటకకు సంబంధించి ఏదైతే తెలంగాణలో కుల గణనకు సంబంధించి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు 2.5 గంటల పాటు ఆయన కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివచ్చు, అదే విధంగా రాష్ట్రంలో ఏ విధంగా కులగణన చేశాము అని వివరించారని చెప్పడం జరిగింది. తెలంగాణ మోడల్ అని దేశానికి మొత్తం తెలంగాణ మోడల్ ఆదర్శంగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కర్ణాటకతో అడగడం జరిగింది, తెలంగాణలో ఏ విధంగా నిర్వహించారు కులగణన అని చెప్పేసి. దీనికి సంబంధించి అక్కడికి వాళ్ళని వివరించడానికి ఢిల్లీకి వచ్చాను అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే ప్రజెంట్ అయితే మంత్రులకు ఏదైతే శాఖల కేటాయింపై వస్తున్న ఊహాగానాలకు తన వద్ద ఉన్న శాఖలన్నీ కూడా ఏవైతే కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ రోజు సాయంత్రానికల్లా హైదరాబాద్ చేరుకోబోతున్నారో ఈ రోజు సాయంత్రానికల్లా మంత్రుల పోర్ట్ఫోలియోలపై క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.